జానీ మాస్టర్తో కూడా మీకు అంటే క్లాష్ ఏం రాలేదు, ఒకసారి వాళ్ళ గురువుని వాడు అన్నందుకు మీరు? అవును, జానీ నన్ను మాస్టర్ గారు అని పిలిచేవారు. ఏం మాట్లాను నేను జానీ, నేను ఎలక్షన్లో నుంచుంటున్నా ప్రెసిడెంట్గా అంటే జానీ మాస్టర్ గురువు గారు ప్రకాష్ అంటే మాస్టర్ మాస్టర్ అంటూ ఉంటారు. వాళ్ళు విద్య నేర్పించారా అంటే నాకు అది జానీ ఎక్కడో నేర్చుకొని వచ్చాడు పాపం. కాకపోతే ఎప్పుడు ప్రకాష్తోనే ఉండేవాడు. సో ఆ ప్రకాష్ని నేను అడిగేవాడిని, యూనియన్ భ్రష్టు పట్టిపోతుంది ఇన్ని మాట్లాడితే ప్రెసిడెంట్కి నువ్వు నుంచో అంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. నేను ఏ పదవిలో నుంచోను, నాకు ఇష్టం ఉండదు. ఆయన నుంచోమంటే నుంచోలేదు. ప్రకాష్ నా మాట నిన్ను అంటే రాకి ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే కరెక్ట్ కాదు అన్నాడు. ఆపేసాను. ఆపేసి నా వారానికి జానీ మాస్టర్ ఫోన్ చేసి గురుగారు వస్తున్నాను, ఇంటికి వస్తున్నాను దా అన్న. పాల్ మాస్టర్ని కూడా రమ్మన్నాను. జానీ వస్తున్నాడు రాయా అని. నాకు పాల్ మాస్టర్ బాగా ఫ్రెండ్, మన డ్యాన్స్ మాస్టర్లో మేమిద్దరు మంచి ఫ్రెండ్స్. వచ్చాడు. వచ్చిన తర్వాత జానీ చెప్తా వస్తే జానీ మాట ఇస్తున్నానని చెయ్యేశారు. నువ్వు ప్రెసిడెంట్గా అనొచ్చు, ప్రకాష్ నా బెస్ట్ ఫ్రెండ్, కానీ ప్రకాష్ మాట వద్దు అన్నాడు కనుక నేను నీకు మాట ఇస్తున్నాను, ఎలక్షన్లో నుంచో ప్రచారం చేయన్న. అలా మాటల్లో జానీకి ఆనందం వేసి వాడేంది మాస్టర్ ప్రకాష్ గాడు అన్నాడు. పాట్ పని వచ్చాడు. పాలు పడుకో అన్నాడు. లెగయా అన్నాడు. ఏంటి వాళ్ళ గురువుని రే అంటాడు అని షర్ట్ పట్టుకున్నాడు. అంటే ఇంకోసారి తాట తీస్తాడు. మీ గురువు నా ఫ్రెండు, ఇక్కడ మాట తప్పాడు, మీ గురువు మళ్ళీ ప్రెసిడెంట్గా నుంచున్నాడు. ప్రెసిడెంట్గా ప్రకాష్ కూడా మళ్ళీ నామినేషన్ వేసాడు. వేయనన్నవాడు వేసావు, జానీని వేయి అన్నాను. ఇంకా వేయలేదు, వేస్తున్నాడు. సో నేను జానీకే సపోర్ట్ చేస్తున్నాను. పాల్ మాస్టర్ పెద్దోడా, నేను ప్రకాష్ గారికి సపోర్ట్ చేస్తాను. సో మీరు ఒకటిగా ఉండండి పాల్, నేను జానీకి మాట ఇచ్చాను, జానీతోనే ఉంటాను నేను. అది ఆనందం ఎక్కువైపో వాడేంది బచ్చగాడు మాస్టర్ ప్రకాష్ గారు అన్నాడు. దానికి కొట్టేశాను. పాల్ లేదు, షాక్ అయ్యాడు. ఏమన్నారు నువ్వు, ఏమన్నావు పెద్దవాడు అంటే అన్న నేనేమంటే ప్రకాష్, అరే నీ గురువే కదా, రాకి శత్రువునైనా నువ్వు తిట్టినా ఒప్పుకోడు, మేమందరం ఫ్రెండ్స్, నీకోసం పెద్దోడు ఒంటరిగా వచ్చేసి నీకోసం సపోర్ట్ చేస్తానంటే నువ్వు అలా అనకూడదంటే వెళ్ళిపోయి జానీ రెండో రోజు ఫోన్ చేసి మాస్టర్ గారు సారీ క్షమించండి అన్నారు. చెప్పు జానీ అన్న, చెప్పు నాన్న తండ్రి అంట, నన్ను క్షమించండి, నేను ఇంటికి వస్తున్నాను ఇప్పుడు రానా. వచ్చాడు. వచ్చి ఎప్పుడు కౌగిలించుకొని మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను. ఏనా లేదు, మా నాన్న చనిపోయాడు, మా నాన్న ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు. చాలా ఆనందం వేసింది నాకు. తర్వాత ఒకరోజు ఇంకా ఏది చంప మీద కొట్టిన దానికి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు కొట్టాను, ఓహో తను అర్థం చేసుకున్నాడు ఆ బిడ్డ. సో అక్కడి నుంచి ఒకరోజు పానీపూరి సినిమా షూటింగ్ జరుగుతుంటే బాబాయ్ రంజాన్కి మీరు పిన్ని పిల్లలు అందరూ మన ఇంటికి భోజనానికి రావాలని వస్తానన్నాడు. ఎక్కడ బాబాయ్ షూటింగ్ అన్నాడు. ఏదో మాల్లో జరుగుతుంది, సాంగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చాడు. కూర్చున్నాడు కాసేపు. మధ్యాహ్నం బ్రేక్, భోజనం టైం, భోంచేద్దాం రా అన్న. కాదు బాబాయ్ మీరు రాండి అనేసి ఆ షో పెద్ద కాంప్లెక్స్ అది, లోపలికి తీసుకెళ్ళాడు. మా సైట్ చూపించాడు. కుర్తా పైజామా 10,000 ఎంతో డబ్బులు అక్కడ కట్టేశాడు. బాబాయ్ మీకు నచ్చిందా అన్నాడు. ఏంటి అన్నా, మాట ఈ డ్రెస్తో రంజాన్కి ఇంటికి రావాలి మీరు. చెప్పులు దొరకలేదు, అది రెడీ చేసి మన ఇంటికి పంపించాడు. నరసింహని వాళ్ళు జానీ దగ్గర ఉంటారు. సో నా లైఫ్లో మర్చిపోయాడు జానీ. ఎవరు చేస్తారమ్మా ఈ కాలంలో, ఇంకా ఆడు చాలా మంచోడాడు. కోపమే కానీ క్షణిక కోపమే, అంటే కోపం అంటే ఏం లేదు, నాలాగనే ప్రేమిస్తాడు అందరినీ.
మోసం చేస్తే బాధపడతాడు. నేనా లెఫ్ట్ అండ్ రైట్ ఆడేస్తాను, ఆ బిడ్డ కొంచెం ఓపిక పడతాడు. అట్లా జాని నాకు బట్టలు పెట్టి చెప్పులు కిరు చెప్పులు కొనిచ్చి పంపించి ఆ డ్రెస్ వేసుకొని నేను రంజాన్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ పాదాలు మొక్కితే మొక్కద్దు అంటాడు. జాని మొక్కడు అంటే ముస్లిమ్స్లో వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది. సో లేదు జాని నువ్వు ఏం మాట్లాడతావు అంటే వద్దు మాస్టర్ గారు, నేను పాదాభివందనాలు చేసుకో. భోజనం కాడ జాని నాతో కూర్చొని నాకు వడ్డించి అది నా లైఫ్లో మర్చిపోను. జానీలో ఆ గొప్పతనం చూశాను. నేను జానీకి డ్యాన్స్ నేర్పలేదు, నా దగ్గర డ్యాన్సర్గా చేశాడు. చెప్తాడు అప్పుడప్పుడు, నాకు అన్నం లేదు గురువుగారు, అన్నం లేని టైంలో మీ దగ్గరికి వచ్చి నుంచుంటే ఎవరు కుర్రాడని చెప్పి సాంగ్లు వేస్తే ఆ సాంగ్ డబ్బులతో నేను రెంట్ కట్టుకొని అన్నం తిన్నాను. చాలు నాకు అది చాలు. అంతే. అది జానికి. ఇప్పుడు నేను ఏదైనా నాకు ఎక్కువ బాధ వచ్చింది అనుకో, ఏడుపు వస్తుందంటే జానికి ఫోన్ చేస్తాను. ఏమన్నా జానీ అంటే గురుగారు ఎలా ఉన్నావు ఏంటి, జానీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు ఆ బిడ్డ అంటే ఇక మిగతా బిడ్డలకి షేర్ చేసుకోలేను అంటే సత్యగాడికి ఫోన్ చేస్తే బెబ్బెబ్బే అట్టాడు పెట్టేస్తాడు. గురుగారు మళ్ళీ చేస్తానంటాడు. ఓహో ఏంట్రా నాయన. ఇక శేఖర్కి ఫోన్ చేస్తే కట్ చేస్తాడు. వద్దు. ఒకసారి బాధ ఎక్కువైనప్పుడు చాలామందికి ఫోన్ చేస్తుంటాను. మా గురువు గారికి అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అది నాకు ప్రేమ ఎక్కువైపోద్ది. అట్లా జానీ మంచి హృదయం గల బిడ్డ జానీ కూడా.